ఒంటరిగా సక్సెస్ కాలేమని భావించినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తులో తీసుకున్న వాటిట్లలో ఒక 11 వరకు తెలుగుదేశం ఇచ్చిన అంటగట్టిన వాటిని సర్దుకున్న ప్రధానంగా పిఠాపురం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, పీగన్నవరం, పెందుర్తి, రాజానగరం, భీమవరం, ఉంగుటూరు, నరసాపురం, రాజోలు, నిడదవోలు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటిది. ఇక్కడ నిడదవోలు లాంటి చోట్లను, పీగన్నవరంలో అక్కడ కాపు సామాజిక వర్గపు ఓట్లు బలంగానే ఉన్నాయి, ఇంతవరకు టచ్ కాబోయినాయి. ఇప్పుడు ఈ సీట్స్ తీసుకోవడం ద్వారా ఓ రకంగా ఇవి ఖచ్చితంగా గెలవగలిగినటువంటి కాన్సెప్ట్ ఉందని నమ్ముతున్నారు. టోటల్ 21లో 10 ఖాయం, పైన ఇంకొక 5 అందుకోగలం అన్నటువంటిది ఆయన నమ్మకం. తద్వారా మనం ఒక బలమైన పక్షంగా వెళ్తామన్నటువంటిది. అందుకోసమనే మిగతా ప్రాంతాల్లో పోటీ చేస్తే సీట్లు దక్కని వాళ్ళని కూడా అక్కడికి వచ్చి కష్టపడమంటున్నారు. మన వాళ్ళ దగ్గర అంటే తెలుగుదేశం వాళ్ళకి మేము పని చేయలేకపోతున్నామంటే రండి ఇటు వచ్చి పని చేయమంటాం. తద్వారా ఒక మంచి ప్లాన్తోనే ఉన్నారు. సక్సెస్ అయితే బాగుంటుంది.